హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదిగోండి ఈరోజైతే మీకు ఒక వంటకం చూపించేద్దామని వచ్చేసానండి. మీకు తెలియదని కాదు, కానీ మా ఇంటి దగ్గర కాసిన కాయలండి ఇవి. బీన్స్ చాలా లేతగా, చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇప్పుడే చెట్టు అయితే కోసుకొచ్చాను. ఆ కొయ్యడం కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ ఎన్నిసార్లు కూరగాయలు కొయ్యటం చూపిస్తావమ్మా బాబు అంటారేమో మీరని చూపించలేదు. చాలా చాలా కాయలైతే కాస్తున్నాయండి. 2 రోజులకి, 3 రోజులకి అలా అయితే వచ్చేస్తున్నాయి. 1 కేజీ కాయల వరకు. మేము వండుకుంటున్నాం, తింటున్నాం, కానీ మీకు చూపించలేదు కదా అని వీడియో చేస్తున్నానండి. ఇదిగోండి ముందుగా పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టేసుకుందాం. గిన్నె పెట్టిన తర్వాత 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందాం. ఈ ఆయిల్లో కచ్చాపచ్చాగా దంచిన 4 వెల్లుల్లిపాయలు వేద్దామండి. అలాగే 2 కరివేపాకు రెబ్బలు కూడా వేద్దాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేద్దాం. అలాగే 4 పచ్చిమిర్చి కట్ చేసి వేద్దాం. ఇవన్నీ ఇలాగా వేపుకొని కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక అర స్పూన్ వేద్దామండి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కడిగి పక్కన పెట్టుకున్న బీన్స్ ముక్కలు అయితే ఇందులో వేసేద్దాం. ఆ బీన్స్ ముక్కలన్నిటికీ ఆయిల్ పట్టేంత వరకు కలుపుకొని ఇప్పుడైతే మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గించుకుందాం. అసలు మీరు తిని చూడండి, సూపర్గా ఉండకపోతే అడగండి, అంత టేస్ట్ ఉంటున్నాయి. మన చెట్టుకి అసలు ఏ మందులు లేకుండా కాసిన కాయేమో ఫ్రెష్గా కోసుకొచ్చి వండుకోవడమేమో చాలా సాఫ్ట్గా కుక్ అవుతున్నాయి. అలాగే సూపర్ టేస్ట్ అయితే ఉంటున్నాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసుకుందాం. అదిగోండి బాగా మగ్గిపోయాయి చూడండి. ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసి 2 నిమిషాలు అయితే మగ్గించుకుందాం. అసలు ఏదైనా ఒక మొక్క పెడితే మనకి అది ఎంతో మేలు చేద్దండి. ఒక గింజ అయితే వేసామండి మేము. ఒక గింజ ఈరోజు 2-3 రోజులకి కేజీ కాయలు ఇస్తుందంటే అసలు మీరు నమ్మండి. అలా అయితే మీరు కూడా ఒక మొక్క పెట్టి చూడండి ఏదైనా. ఇదిగోండి ఇవైతే బాగా మగ్గిపోయాయి. దీంట్లోనే రుచి సరిపడా కారం, ఉప్పు, పసుపు కూడా వేసేద్దాం. వేసి ఇలాగ ఒకసారి కలుపుకుందాం. మొత్తం కలిగి తిప్పుకుందాం. దీన్ని కారం, పసుపు స్మెల్ పోయేంత వరకు కలుపుకొని మూత పెట్టేసుకుందాం 2 నిమిషాలు. అయిపోయిందండి. ఇంకా ఇప్పుడైతే మూత తీసేసి లైట్గా ఒక అర స్పూను కస్తూరి మేతి అయితే నలిపేసి వేద్దాం. మీ దగ్గర ఉంటే వేయండి, లేదా స్కిప్ చేసేయండి, పర్వాలేదు. నేను అంతే జస్ట్ కొంచెం అండి వేస్తాను. అది ఒకసారి కలయి తిప్పేసుకొని ఇంకా తినడానికి రెడీ అయిపోయినట్టేనండి. కాకపోతే దీన్ని ఇలా తినలేము కనుక మనకి ఏదో ఒకటి చారు లాంటిది కావాలి కనుక మీకోసం నేను ఇంకొకటి కూడా రెడీ చేస్తున్నానండి. ఓపిక చేసుకొని చూడండి ప్లీజ్, నన్ను తిట్టుకోవద్దు. అయిపోయిందండి. ఫ్రై అయితే పక్కన పెట్టేద్దాం. వద్దులేండి, ఒకసారి టేస్ట్ చేస్తాను, మీరు కూడా నమ్మాలి కదా బాగుందని. ఇదిగోండి చూడండి, వేడి వేడిది మీకోసం కాలుతున్నా సరే టేస్ట్ చేస్తాను చూడండి. బాగా కాలిపోయింది, కానీ కూర సూపర్ వచ్చిందండి. ఫ్రై అంటే ఇలా ఉండాలి, పర్ఫెక్ట్గా వచ్చింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఎండుమిరపకాయలతో పచ్చి పులుసు చేస్తున్నానండి. మీకు ఎంతోమందికి తెలిసి ఈ పచ్చి పులుసు కామెంట్ చేయండి. ముందుగా దీని కొరకు ఒక గిన్నె తీసేసుకుందాం. పొయ్యి వెలిగించి దాన్ని పొయ్యి మీద పెట్టేసాను గిన్నె. 1 స్పూను ఆయిల్ వేసాను. అలాగే 4-5 వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాక దంచి వేసాను. అవి వేగిన తర్వాత ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి కూడా వేగిపోయిన తర్వాత జీలకర్ర కూడా వేగిన తర్వాత లైట్గా ఒక రెబ్బ కరివేపాకు వేసానండి. ఇవి మొత్తం ఇలా వేపేసుకొని చల్లారి పెట్టుకోవాలండి. చల్లారి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా కొంచెం ఉప్పు వేసేసి చేతితో కలిపితే అసలు ఆ స్మెల్లే చాలండి, కడుపు నిండా అన్నం తినేయాలనిపిద్ది.
అలా కలిపేసుకొని కొంచెం ఒక ఉల్లిపాయని కట్ చేసి మళ్ళీ ఒకసారి అందులో కలిపేసుకొని చేత్తోనే కలుపుకోవాలండి, బాగుంటుంది. ఇలా చింతపండు రసం అయితే పోసేసుకోవాలి. ఈ చింతపండు రసం పోసిన తర్వాత ఇంక ఇప్పుడు అన్నం పెట్టుకోండి. అసలు రోజు తినేదానికన్నా ఎక్కువ అన్నం అయితే తినేయాలనిపిద్ది కదా. మీకు ఒకసారి నమ్మకం కలగాలంటే టేస్ట్ చేయాలి కదండి. ఇప్పుడు టేస్ట్ అయితే చెప్పేస్తాను చూడండి. సూపర్ కేక్ అంతే. ఇదిగోండి వేడి వేడి అన్నం, బీన్స్ ఫ్రై, పచ్చి పులుసు. అసలు ఈ కాంబినేషన్ మీరు ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ ఉందని మీరే చెప్తారు. చాలా 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 బాగుందండి. కానీ కాలిపోతుంది మీకోసం, మరి తప్పదు కదా, టేస్ట్ చేయాలిగా. అసలే బయటేమో ఎండ, వేడి వేడి అన్నం, పచ్చి పులుసు చూస్తూ ఉండలేము, తినేయాలి తప్పదు. ఇదిగోండి నేను ముందుగా ఒక ముద్ద అయితే పచ్చి పులుసుతో తిన్నాను, ఇప్పుడు ఫ్రైతో తింటున్నాను చూడండి. సూపర్. ఈ కాంబినేషన్ చేసుకొని తినండి. ఇక అంతే, అసలు మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. బాయ్ అండి.